రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 సంవత్సరం అవుతుంది. దాని సందర్భంగా ఈరోజు మన పాణ్యం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాణ్యం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేసి విజయోత్సవం జరుపుకుంటున్నాము. ఎందుకంటే అధికారంలోకి వచ్చి మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీతో 175 స్థానాలకు 124 స్థానాలు సాధించి ప్రతిపక్షాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆనాడు 1982 మార్చి 29 తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలలనే మనము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశాడు. తెలుగుదేశం పార్టీ రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారంటే తెలుగుదేశం పార్టీ నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన సంపద సృష్టిస్తాడు చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు, రాష్ట్రంలో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రిగా ఒక 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే 1 సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలేని రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. పాణ్యం నియోజకవర్గంలో గౌడ్ చెత్త ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గౌరవ నాయకత్వం.